అమ్మా అవని, నీ త్యాగం మరో ఆడది చేయటానికే కాదు కదా, కనీసం ఆలోచించే సాహసం కూడా చేయదమ్మా. చనిపోయిన బిడ్డను కాపాడుకోవటానికి ఒకనాడు అమ్మవారిని ఎదిరించావు. ఇప్పుడు అదే బిడ్డ కోసం ప్రాణత్యాగానికే సిద్ధమయ్యావు. ఆ ఘోరాన్ని నేను కళ్ళారా చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఏదో రకంగా నాకు ముందే తెలుసుంటే అక్షయ్ని అవని దగ్గరికి పంపించి ఉండేవాణ్ణే కాదు. అవని అక్షయ్ను కన్న తల్లి అని నేను చెప్పగానే అక్షయ్ ఆనందంతో అమ్మా అని పిలుస్తుంది. నన్ను అమ్మా అని పిలవమ్మా. అమ్మా అమ్మా అవని 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 అవని. అదే జరుగుతుంది. నా ఊహ ప్రకారమే అంత భయంకరంగా జరుగుతుంది. కన్న బిడ్డ ముందు కన్న తల్లి మరణించటం ఆ పసి హృదయం ఎలా తట్టుకుంటుంది? నిండు నూరేళ్లు తనతో కలిసి ప్రయాణం చేస్తుందనుకున్న తన భర్త తట్టుకోగలడా? నిత్యం ఆ ఇంట్లో దీపం వెలిగించే కోడలు కనుమరుగైతే ఆ కుటుంబం తట్టుకోగలదా? ఓం నమః శివాయ. నేనెక్కడున్నానేంటి? లోయలో పడిన నిన్ను ఆ లయకారుడైన పరమేశ్వరుడు నీకు చిన్న గాయం కూడా అవ్వకుండా ప్రాణాలతో బయటికి తీసుకొచ్చాడు తల్లి. అవునమ్మా, మూలికల కోసమని మేం అడవికి వెళ్తుండగా ఆ కొండ ప్రాంతంలో మీరు స్పృహ కోల్పోయి పడి ఉండడం మాకు కనిపించింది. మీరేదో ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు మాకు అనిపించిందమ్మా. నిజమేనా తల్లి? అవును. ధైర్యవంతురాలివి, కష్టాలకు ఎదురు నిలబడగలదానివి. ఆత్మహత్య మహాపాపమని తెలీదా? దైవం అందుకు ఒప్పుకోదని తెలీదా? ఆ దైవం ఎందరినో బలి తీసుకుంటూ ఉంటుంది. నా ప్రాణం తీసుకునే హక్కు నాకు లేదా స్వామి? లేదమ్మా. దేవుడిచ్చిన ప్రాణాన్ని, అమ్మ ఇచ్చిన దేహాన్ని చంపే హక్కు నీకు లేదు. అది నేరం కూడా. కళ్ల ముందు నీ కూతురుంది. తనను వదిలిపెట్టి ఎలా తనువు చాలించాలనిపించిందమ్మా? అవును, కళ్ళ ముందే కూతురుంది. అమ్మ అన్న పిలుపుకి నోచుకొని ఈ జన్మ నాకెందుకు స్వామి? నిత్యం అవమానాలతో బ్రతుకుతున్న నా కూతురుని కాపాడుకోలేని ఈ బ్రతుకు నాకెందుకు స్వామి? కడుపు నిండా అన్నం దొరకని వారు, ఉండడానికి నీడ లేనివారు. అవని ఇంతవరకు రాకపోవడం ఏంటి?
అసలు ఏం జరుగుంటుంది? ఒక అరగంట సేపు చూసి అప్పటికి రాకపోతే బయటికెళ్ళి ఎత్తుదామమ్మా. అవని ఓ గంట కనిపించినందుకు అందరూ ఇంతలా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? తనేమైనా చిన్నపిల్ల? ప్రేమాలయం ఆనంద నిలయం అయిన ఈ ఇంటి నుంచి కాసేపటి తరువాత ఆర్తనాదాలు వినబడిపోతున్నాయి. అమ్మా తల్లి, ఏమిటి నాకీ పరీక్ష? ఏమిటి నాకీ పరీక్ష? జాతరలో తప్పిపోయిన పిల్లల గురించి భయపడినట్టు అలా భయపడతారేంటి? ఒక గంట కాదు కదా, ఒక సంవత్సరం కనిపించకపోయినా పర్వాలేదు. ఈ జన్మంతా కనిపించకపోయినా పర్వాలేదు. నా భార్య అరక్షణం కనిపించకపోయినా నేను తట్టుకోలేను. పెళ్ళాం ఏమైపోయినా పర్వాలేదని అనుకోవడానికి నేను ఈ మొగుడు లాంటి వాడిని కాదు. ఏంట్రా ఏంటి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమంది తను? నీ భార్యని నా భార్య జోలికి రావద్దని చెప్పు. రేయ్ ఆపండ్రా.